అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. పిల్లలు పుట్టే అవకాశం లేని కిరణ్కి నువ్వు తల్లిగా మారవు. అయినా ఈ త్యాగానికి ఏ విలువ దక్కలేదు. ఏమైందండి? ఇంత రాత్రవుతున్నా ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏమైందండి? మీ కంట్లో ఆ కన్నీళ్ళేంటి? చెప్పండి. ఏం చెప్పమంటావు కిరణ్మయ్యి? మనసు పగిలి గుండెలో బాధ రగులుతుంటే ఆ బాధని బయటకు చెప్పడానికి మాటలు దొరకట్లేదు. దొరికిన మాటలు మౌనం దాటట్లేదు. మనమేం చేయగలమండి? ఆ దేవుడు ఆడిస్తున్న ఈ ఆటలు మనం కేవలం తోలుబొమ్మలం మాత్రమే. రాబోతున్న అనర్థాన్ని ఊహించలేము, జరగబోయే కీడుని ఆపలేము. ఆ దేవుడు ఆశ చూపిస్తే ఆనందపడ్డాం, నిరాశ చూపిస్తే బాధపడ్డాం. ఇంతకు మించి ఏం చెయ్యలేని నిమిత్త మాత్రలో వండి మనం. లేదు కిరణ్మయ్యి, ఆశని నిరాశని అసలు దేన్ని పట్టించుకోకుండా ఈ ఇంటి సంతోషం కోసం ఎన్నో బాధలు అనుభవించింది ఉష. ఆఖరికి కిరణ్లో లోపాన్ని కూడా తన మీద వేసుకుని వాణ్ణి ఆ నింద నుంచి కాపాడాలని చూసిందంటే ఇంతకన్నా గొప్ప కోడలు ఎవరైనా ఉంటారా? ఇంతకన్నా గొప్ప గుణం ఇంకెవరిలో చూడగలం? అత్తామామలను రాచి రంపాని పెట్టే కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో మన బాధల్ని తన బాధలుగా, మన కష్టాలని తన కష్టాలుగా చూసింది. అడుగడుగున మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఒక మామూలు పేదింటి ఆడపిల్ల మనింటి కోడలుగా రావటం మన అదృష్టం. ఎవరో ఊహించలేనంత గొప్ప మనసుతో మనింట్లో తిరిగి ఈ ఇంటిని తన కంటికి దీపంలా మార్చుకుంది. మన కుటుంబం కోసం మనం కూడా చేయలేనన్ని త్యాగాలు చేసినా ఆ దేవత రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఏమండి, మీరు బాధపడకండి. మన కోసం ఉష ఎలా అయితే నిలబడిందో మనం కూడా అలాగే తన కోసం నిలబడాలి. తనలో ఉన్న బాధను తొలగించాలి. ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరి కోసమూ బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంగా ముందుకు సాగమంటూ ప్రోత్సహించాలి. బంగారం లాంటి ఉషకి బాధ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. తట్టుకోలేని ఈ నిజాన్ని వాడికి చెప్పే ధైర్యం నాకు లేదు తరుణ్. కానీ తప్పదు, ఎలాగైనా చెప్పాలి. దాని గురించి నువ్వు వరి అవ్వకురా, నేనున్నాను కదా. పద.
కిరణ్ కిరణ్ ఇద్దరూ అలా ఉన్నారేంటి? ఏమైనా చెప్పాలని వచ్చారా? ఉషని అంతగా ప్రేమించిన నువ్వు నిషా విషయంలో తప్పు చేసినా కానీ తాళి అనే టాపిక్ తీసుకొచ్చుండకపోతే ఉష అంతగా హర్ట్ అయి ఉండేది కాదేమో కిరణ్. తను తల్లి కాలేని పరిస్థితి వచ్చింది కాబట్టే నేను చేసిన ఒక తప్పుని తన కోసం ఒప్పుగా మార్చే ప్రయత్నం చేశాను. అయితే నువ్వు ఆ రోజు ఫెర్టిలిటీ టెస్ట్లకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ చూడలేదా? నేను చూడలేదు. ఉష చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేయలేదు. అయినా ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు? అదే నువ్వు చేసిన పొరపాటు. పొరపాట అంటే? నువ్వు ఆ రోజు రిపోర్ట్స్ చూసుంటే ఈరోజు పల్లవిగా వచ్చిన నిషాని పెళ్లి అనే పాయింట్ దాకా తీసుకొచ్చేవాడివి కాదురా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదురా. క్లియర్గా చెప్పు. మీకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పింది కదా. అయితే మీకు పిల్లలు పుట్టడానికి లోపం తనలో ఉందని ఉషా నీకు చెప్పింది అబద్ధం. వాట్? అవును, పిల్లలు పుట్టకపోవడానికి లోపం ఉషలో కాదు, నీలో ఉంది.